మనముతో అనురాగముతో అనురాగంతో ఏమి తెచ్చాలో చెప్పడం అదే ఏమి తెచ్చాడు విన్నవించాడు స్వామి. పార్వతి పువ్వులా బంతి పూలు తెచ్చారా? బంతి పూలు ఉడతలు కాదు బడిపిల్లాడు బంతి పూలు తెచ్చి మత్తో లేక దొరికినాయి కదా అక్కడ అయితే నీకే తీసావు కా ఉంటున్న వారు కొజ్జవాడ అవునరా నువ్వు కూరగాయల వ్యాపారస్తుడు కదా కోపడి కదా ఆయన బంతి పూలు తెచ్చిన క్యాబేజీ పూలు తెచ్చిన అంటాడు వ్యాపారం రా దిగుతా అంటాను ఏంటి దిగుదా నోరు మూడొక నోట్లు ఈ బడితున్నాడు బంతి పూలు మాకు వద్దు ఎక్కడ తెచ్చాడో అక్కడ ఒట్టుకెళ్ళి ఎట్టి మనం బంతి పూలు తెచ్చారు కదా ఎవరికైనా తెస్తానా పార్వతి ప్రేమతో తెచ్చాను కదా గౌరీ ప్రేమతో తెచ్చారా? పార్వతి పూల తెచ్చినావా బంతి పూల తెచ్చినావా పూల తెచ్చినావా పూల తెచ్చినావా బంతి పూల తెచ్చినావా ఉట్టుకెళ్ళాడు పెట్టే మాకు వద్దు నీ పువ్వులు వద్దు నువ్వు వద్దు నీకు దండ పెడతాము ఇన్ని రోజులు లేని వేళ ఒక రేట్ అయిపోద్ది ఆడవారికి ఏడు కావాలి తెలియదు నీకు ఒక విరజాజో ఒక మరిమల్లో ఒక శ్యామంతో ఒక సంపంగా ఒక సన్నజాజో ఒక గులాబీ పువ్వులు తెస్తే అరే నా భర్త వచ్చినారా ఇలా స్మూత్ అయిన పువ్వులు తెచ్చిన ఆడతారు బడితలాడు బంతి పూలు కొట్టుకుని పిల్లమా మొత్తం లేక దొరికిన గల ఒకడు మేతకు రాకు నువ్వు సోమవారం పర్లేదు సేవకు రాదు మహాత్మా అవునరా ఒక్క మాట నాకు అర్థమైంది సత్యబాబు ఏంటి నీ గాడు పో ఎక్కడికి వెళ్ళావు తోలుగుండు అవునా ఇద్దరు తొంగి తెల్లవారు గోకడు సరిపోదు మనకి ఇంకా నీ కోసం ఇంకా ఏం తెచ్చారో చెప్పడం పువ్వులా నువ్వెందుకంటే చెయ్యాలి సోమే నువ్వు వచ్చావుగా
ఆయన ఒరే కోమటి కండ నీకు దండం పెడతాను. నీకు నోరు తిరగదు. నీకు నోరు తిరగదు. ఏ మాటలు నాకు నచ్చవు. నోరు మూసుకొని ఉండు. అమ్మా అమ్మా మల్లెపూలు దండలు తెచ్చాను పిల్లమా. అవునమ్మా చక్కనగా ముడుచుగా అంటాను. నేను అడుగుతానే అక్కడ మిగిలినవి అవును ఏమండి వెళ్ళి కదా అక్కడ నీకు వెళ్ళేసావు కాదు ఎక్కడ అయితే నీకు ఎందుకో మీరు కులికిన దగ్గర కుదుపుని దగ్గర ఎలాగొచ్చే మల్లెపూలు మాకు కొనిసి తెచ్చాను చావక అవును అమ్మా. పడిపోయా నేను అడుగుతానే దేవి అలాగే నాథోయినా నాద నాదోయ నాద నాదోయ నాద ప్రేమనాద ఓ నాదోయ నాద నా ప్రేమనాద మల్లె పూలైతే మల్లె పువ్వుల దండలు ఎవరి ఇంకా నీ కోసం ఇంకా ఏమి తెచ్చావో చెప్పలేదు. నా కోసం ఏమి తెచ్చారు స్వామి? అవును కదా పార్వతి అవన్నీ చెప్తాను మీకు దేవి సన్నాజాజిలో మాకెందుకండి మాకు కావలసిన ఉద్యానవనాలు ఉన్నాయి, మాకు కావలసిన పుష్పాలు ఉన్నాయి. అవేం తీసావు ఆ ఓడి పని సన్నదాతలు కదా అవి ఓడి పనే కదా. సంక్రాంతి కొన్న నా పువ్వులు ఏంటే సంక్రాంతి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు నీ మొఖం పువ్వులు కొన్నావేటి? మరి ఆ పువ్వులు నీ ఒంటి మీద గొడ్డే నువ్వు కొనుక్కోలేవు. ఎవరు కొన్నారు? కొజ్జాడ అమ్మా నువ్వు కాలులోకి వెళ్ళిపోతావు ఆఖరి తగ్గవగానే. ఓషా నాదెప్పుడు దొరుకుతుంది? నాదెప్పుడు నీకు దొరకదు. సంవత్సరం సన్నజాలు తెచ్చాడట. అవునే సన్నలు తెచ్చి మన సవకలు ఎట్టుకుంటా అమ్మా. మాకొద్దు ఈ బంతి పువ్వులు, ప్రాణేశ్వర, ఈ మల్లె పువ్వులు, ఆ. ఈ సన్నదాలు నేను అడుగుతూ ఉండవే. మనకి ఎందుకమ్మా? అలాగనమ్మా. ఓయ్ ముగుడా, ఆహా. ఓయ్ స్వామి, ఓయ్ పాము, నాకెందుకండి సన్నజాలు? నువ్వు ఎక్కడ తెచ్చిన ఒట్టుకెళ్ళి అక్కడ పెట్టి అని నాకు వద్దండి. అలాగనమ్మా. ప్రాణేశ్వర, ప్రేరణాథ, సన్నదాలు తెచ్చారా? పార్వతి అవి నా కోసమా? తెచ్చాను కదా దేవి. అలాగనథ. ఇంకా ఎవరికైనా చేస్తాను అలాగే ప్రాణేశ్వర. గౌరీ అభిమానంతో తెచ్చాను కదా దేవి. ఓ సన్న జాజులైతేనే ప్రేరణాథ, జగంలోని ఉన్నాయో ప్రేరణాథ.
ఏమి జాజుల దండల దోచ ఏమి ఏంటిరా ఇంకా నీకోసము నాకోసం ఇంకా ఏమి తెచ్చాలో ఏమి చెప్పలేదు తెచ్చారు స్వామి మాకెందుకండి చీరలు ఆ? నీ సుఖం లేదు మాకెందుకు నీకు ఎవరు తెచ్చారు? ఏయ్, నువ్వు మనిషి మారిపోడు నీ మనసు మారిపోదు ఒప్పసున్నోళ్ళగా అంటాను అదేంటి మేపించిందో మాకెందుకండి చీరలు ఏమిటి సేవక మాకు 10 బీరువాల చీరలు రకరకాల పొట్టల చీరలు ఉన్నాయి ఆ? నువ్వు అక్కడ పెళ్లికాడ మిగిలిపోయినాయి కదా అప్పుకో చెల్లికో ఇరుక్కో పొరుక్కో దగ్గరకో దాపలకో చుట్టాలకో బంధువులకో ఇవ్వగా కొనేసి తెచ్చాను ఆ సేవక 4 ఏమో మామూలు లైలైన చీరలు కొట్టుకుని వెళ్ళిపోయి ఎట్టుకో పిల్లమానే మాకొద్దా మాకెందుకంటే నీకెందుకు సేవక నీ సుఖలేంది నా దేవుకి నీ తెచ్చుకుంది నీకెందుకు సేవక మనిషి మారిపోయి నీ మనసు మారిపోయింది నీ ఎప్పుడు శరీరం కూడా మనిషి మారిపోతుంది సేవక బుసకట్లాగా ఉండోడు అయితే ఒకటి చిన్న పొట్ట మాత్రం వచ్చింది ఏడు మేపిందో కానీ దానికి ఒక దండ వెట్ట ఆ? 2 దగ్గరికి వెళ్ళాడు ఒక దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వస్తాడు ఇప్పుడు ఏటి మేపింది ఏమిటి సేవక తిన్నవేటి నేను ఇచ్చేవాడికి వెళ్ళలేదు సేవక భోజనం అయిపోయిందా ఎక్కడ అక్కడ అక్కడంటే భోజనం అక్కడంటే అక్కడ సేవక అయిపోయిందా అక్కడంటే ఎక్కడ 6 రోజులు భోజనం అక్కడే నేటి మీదకి రాకు హలో ఏం చేస్తావ్? పరమేశ్వర శంకర ఓయ్ బడల ఇక దండం వేట నీ బోళ్ళెంగానికి పువ్వు వేసి పుసం వేసి పాలు వేసి నీరు వేసి పసుపు రాసి కుంకుమ రాసి ఇంద్రే జీబీది గొడ్డలు రుద్ది 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 మేము దండం పెడితే ఇతను ఎక్కడ లేడర్రా ఎక్కడ ఉన్నా సేవక అక్కడ ఉన్నాను కదా. వెళ్తాను ఎక్కడ సేవక ఇసుకల దెబ్బలాంటి పడుకున్నావు అటు నాకేం పని సేవక ఇదిలాంటి తిరిగినావు సేవక చేపలు చెప్పుకొని తిరిగినావు నీవు ఎవరిని చూసినావు ఆ? నాకేం పని సేవక చూడటం ఏంటి నేను ఎక్కడే ఉన్నాను సేవక బాగలే మనిషి నేను ఇచ్చేవాడికి వెళ్ళలేదు సేవక ఏయ్, అంతకుముందు నిలబడితే ఎలాగుంటుంది నీ పక్కన నిలబడితే ఆ. గుగ్గులు సాంబ్రాణితో గమ 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 వాసన వచ్చేది ఆహా. ఈవేళ అదొక కంపు అదొక పొలుసు అదొక నీసు అదొక వాసన ఎక్కడ దొరికిల్లేవు ఏం మోసం శాంక్ ఏ పొలుసులతో అన్నావు ఏ ఇరిసెట్టుకొని తిరిగినావు ఏ వలొట్టుకొని పోతినావు వీళ్ళకి మామూలుగా ఆడదాన్ని చూడవలసిన అర్థం వీళ్ళకి తెలియదు. వీళ్ళు గొద్దొట్టుకొని గొద్దరము కొట్టుకొని కొట్టడము ఇది ఆ? ఏట్రా నా అన్నకన్నా అన్నం ఎక్కువ నా అన్నకన్నా అన్నం ఎక్కువ నా రూపు కన్నా నీ రూపు ఎక్కువ నా పూట కన్నా నీ పూట ఎక్కువ నా ఒడుపు కన్నా నీ ఒడుపు ఎక్కువ ఒక కొజ్జవాడా నేను 25-30 సంవత్సరాల క్రితం చూస్తే ఎలాగుండేదని అనుకోనవు పరన్న పాయిలాగా పలసర చెక్కలతోటి కుదిరిగ్గా కొందన బొమ్మలాగా బంగిరిపిల్లి మామిడికాయలు ఉండేదాన్ని ఈ దిక్కుమాల పాలు పడ్డాను ఈ కొజ్జవాళ్ళ పాలు పడ్డాను నా బండి శరీరం మొదలైపోయింది అయితే వీళ్ళ వల్ల నా సంతానం అవ్వలే
నా గర్భశుద్ధి మంచిది, నా ఆరోగ్యం బాగుంది, మంచి డాక్టర్ల కాడికి వెళ్ళాను, సరైన ఇంజక్షన్ చేసినారు. చేస్తే 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుడితే ఆ డాక్టర్ 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయాడు. ఆ డాక్టర్కి ఏడు పట్టుకుందో ఒక పేగు అయిపోయి ఒక పేగు కోసాడు. ఏడు పట్టుకుందో ఒక పేగు అయిపోయి ఒక పేగు కోసాడు. కోసిస్తే మనం 3వ సంతానం అయిపోయి ఎప్పుడైతే ముగ్గురిని కలిసి ఇలా ముసలైపోయాను. కానీ లేకపోతే ఇలాంటి కొద్దివాళ్ళని లెక్కేస్తానండి నేను. కరిసి కదా అవురా ఇక్కడ ఎందుకురా మీరున్నారా ఉంటే సుఖమేటి మొగుడు నన్ను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చేసరికి తేప లేడు వీడు కొట్రా 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 అన్నాను అనుకో, మరి కొట్రా కొట్రా అన్నామనుకో, ఈడేమో ఒక రింగ్ కొడితే ఒక రింగ్ కొట్టు, ఒక రింగ్ కొడితే ఒక రింగ్ కొట్టు, నోరు తిరగదు. ఈడ ఒక నెత్తికి అంటాడు వీడు. నేను పోంగొట్టమేట్రా మీకు పోతే కోసమే కదా పార్వతి. మాటమాటికి అనుమతి పార్వతి. సిలకాపదంతు చేరలో పదాంచల చేరల నాథ నేను ఎవరికి తెచ్చిన పాట మరి నేను ఒక్క మాట అడగమంటావా స్వామి? ఒక్క మాట కాకపోతే 10 మాటలు అడుగు పార్వతి. నిన్ను ఎవరు అడుగుతాను అలాగే అడుగు పార్వతి. అలగపడు
ప్రసన్నమాయున్నదని ప్రసన్నమాయున్నదని ఏనాడు కూడా చిన్నబోదు పార్వతి ఎప్పుడు కూడా కలకల్లాడుకుని ఉంటది కానీ కలహవేనకి ఏనాడు ఉన్నది దేవి కదా పార్వతి దేవి మరి ఒక్క మాట అడగమంటావా స్వామి? ఒక్క మాట కాకపోతే 10 మాటలు అడుగు పార్వతి. నిన్నేమైనా అడుగుతాను దేవి ఏనాడు కూడా చిన్నబోదు పార్వతి ఎప్పుడు కూడా కలకల్లాడుకుని ఉంటది కానీ కలహవేనకి ఏనాడు ఉన్నది దేవి కదా పార్వతి దేవి మరి ఒక్క మాట అడగమంటావా స్వామి? ఒక్క మాట కాకపోతే 10 మాటలు అడుగు పార్వతి. నిన్నేమైనా అడుగుతాను దేవి
పరమేశ్వర గౌరి ప్రేమనాథ ఏమి ఆ. అయ్యో పార్వతి పరమేశ్వర గౌరి నాథ అలాగే నాథ అవును కదా గౌరి పరమేశ్వర ఏమి ప్రేమనాథ ఎందుకు రేవి నేను కొన్ని మాటలు పార్వతి నిన్ను విడిచి నేను చొడగలేదు కదా గౌరి వేరే పాప గర్భం కదా గౌరి అలాగే పరమేశ్వర ఏమి ప్రేమనాథ ఆ. నిన్ను విడిచి నేను చొడకెళ్ళలేదు కదా పార్వతి కదా గౌరి ఏ పాప వేరే పాప గారు వెనకదు కదా పార్వతి పరమేశ్వర ఏమి ప్రేమనాథ అయ్యో గౌరి పరమేశ్వర ఇంటిగా నీ పేరు ఇంటిగా నీ పేరు ఏంటోగా నీ పేరు అరే తంతాను పోదు అరే తంతాను పోదు ఇంటిగా నీ పేరు రతమోద్యోగా పరమేశ్వర నా ఎంతలో నీకు తప్ప ఎవరికైనా తెలిసిన పార్వతి అవును నీ దగ్గర ఏమి ఎంత చేశాను దేవి గౌరి ప్రేమనాథ పార్వతి కదా గౌరి 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 పరమేశ్వర ఏమి అమ్మా మా పుస్తక సులుసురు అయిపోయింది పరమేశ్వర అయ్యో పార్వతి ప్రేమనాథ గౌరి నా దగ్గర ఏమిటి స్వామి నీ మాయాజాలం నీ దగ్గర నేను మాయ చేయలేదు కదా దేవి నీ దగ్గర నాకు ఎందుకు పార్వతి గౌరి పరమేశ్వర నీ దగ్గర నాకు ఎందుకు దేవి మాయ అలాగే నాథ అయ్యో పార్వతి ఏమి నాదో పాములా జాడాలో పాముల గణఘన పాములా జాడాలో పాముల గణఘన
సోమేశ్వరా ఆ. శంకరా ఓయ్ భూతనాథా ఏమిటి సేవక చెమటలు ఎక్కిపోతారు వేటి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.